శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 26 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం 6 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆదివారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఇది కలహాలు సృష్టిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ముద్గర యోగం వల్ల అందరితో గొడవలు అవుతాయి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, పని మీద వెళ్ళిన చోట కానీ అందరితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తమలపాకు పరిహారం చేసుకుని వెళ్ళాలి. తమలపాకు మడిచి 4 మడతలుగా దగ్గర ఉంచుకుని వెళ్ళండి. తిరిగి వచ్చాక ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. లేదా తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. బెల్లముక్క నవ్వులుతూ వెళ్ళండి. ఈ పరిహారాలు చేసుకుని వెళితే ముద్గర యోగం ఉన్న గొడవలు ఉండవు. మీరు వెళ్ళిన చోట విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో మిత్రక్షేత్రంలో కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. అలాగే తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రితో గాని, తండ్రి వైపు బంధువులతో గాని ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి, అధికార పదవులు స్వీకరించడానికి చేసే ప్రయత్నాలకి రవి మిత్రక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం కార్యక్రమం చేయొచ్చు. అదేవిధంగా మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం తీసుకుని ఆ మంత్ర జపం ప్రారంభించడానికి దానికి కూడా మఖా నక్షత్రం మంచిది. అలాగే చెవులు గుట్టించడానికి అనుకూలం. ఆభరణాలు ధరించడానికి మఖా నక్షత్రం మంచిది. అలాగే బోరింగ్ పనులు చేయటానికి కూడా మఖా నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మోటారు వాహనాలు కొత్తగా కొనటానికి, అంటే బండి కానీ కారు కానీ ఫస్ట్ టైం కొనుక్కోవటానికి, లేదా కొన్న వాటిని మొదటిసారి ఉపయోగించటానికి, లేదా ఉన్న వాహనాలు అమ్మటానికి, వీటన్నిటికీ కూడా మఖా నక్షత్ర బలం అనుకూలిస్తుంది. అదేవిధంగా సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం మంచిది. చేతి వృత్తులు అభ్యసించటానికి, చేతి వృత్తులు చేసే రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త కొత్త విధి విధానాలు పాటించడానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మేషరాశి వాళ్ళకి కుటుంబంలో వ్యతిరేకతలు బాధ పెడుతూ ఉంటాయి. అంటే కుటుంబ సభ్యులు కానీ, ప్రత్యేకంగా సంతానం కానీ, ఇలా కుటుంబంలో కీలకమైన వ్యక్తులు మిమ్మల్ని వ్యతిరేకించడం వల్ల మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఆ బాధ పక్కన పెట్టండి, మనోధైర్యంతో ముందడుగు వేయండి. వాళ్ళ తప్పు వాళ్లే త్వరలో తెలుసుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో రుణాల వల్ల కొన్ని చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ తెలివితేటలతో వాటిని అధిగమించాలి. అదేవిధంగా ధనలాభం కూడా కలుగుతుంది. రుణాలు ఉన్నప్పటికీ ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అలాగే ఈరోజు కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వృషభ రాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైనటువంటి విజయాలు లభిస్తాయి. అంటే ఉద్యోగమైన, వ్యాపారమైన అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత విజయాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనము ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో, మిత్రులతో కలిసి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల పరంగా ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. ఏ శుభ కార్యక్రమం పరంగా అయినా సరే మంచి లాభాలు పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాహిత్యాది సభల్లో ప్రవేశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరిగే యోగం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా మంచి లాభాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.
అంటే మీరు కన్యా రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏవైనా ప్రయాణాలు చేసినట్లయితే ఆ ప్రయాణాల వల్ల ఈ రోజు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ధార్మిక చింతన కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఈ రోజు ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ రోజు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ఈ రోజు చాలా అవసరం. అలాగే తులారాశి వాళ్ళకి వ్యాపారంలో కూడా ఈ రోజు శ్రమ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసే తులారాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆ వ్యాపారంలో ఉన్న శ్రమను తగ్గించుకోవటానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు ప్రారంభించడం చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాక్కులో కఠినత్వం ఉంటుంది, మాట దురుసుగా ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీ కింద పనిచేసే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభాలు ఉన్నాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా మాత్రం కొన్ని విభేదాలు ఎదుర్కొన్నప్పటికీ వ్యాపార రంగంలో మళ్ళీ మామూలుగా అనుకూల ఫలితాలు పొందే యోగమే ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అదే విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటి నుంచి ఈరోజు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి విజయాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించగలుగుతారు. అధికార ప్రాప్తి యోగం కూడా ఉంది. అలాగే సంతాన పరంగా కూడా మంచి సుఖము శాంతి అనేవి కుంభరాశి వాళ్ళు పొందే యోగం ఈ రోజు ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న అద్భుతమైన ప్రత్యేకత వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ సందర్భంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళు తారాస్థాయికి ఎదగాలన్నా, అలాగే జీవితంలో అత్యుత్తమ స్థాయికి రావాలన్నా ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవతాయే నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవతాయే నమో నమః. ఆ తల్లి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళు ఈ మంత్రం చదువుకుంటే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయానికి సంబంధించిన కీలకమైన చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రవిహోర ఉన్న సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. రవిహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్లీడర్లను వైద్యులను కలుసుకోవచ్చు. ఈ హోరా కాలంలో చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలను నడపడానికి చాలా మంచిది. సాహసోపేతమైన కార్యక్రమాలకు కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరా కాలం బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.